చిన్నారులలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సిడిపిఓ సుబ్బలక్ష్మి అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డ సెక్టార్ హెచ్పిసి గోపాలపురం అంగన్వాడీ సెంటర్ నందు సూర్యాపేట ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రయోజనాలు, వినియోగంపై అవగాహన కల్పించారు. చిన్నారులలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిడిపిఓ సుబ్బలక్ష్మి అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డ సెక్టార్ హెచ్బిసి గోపాలపురం అంగన్వాడీ సెంటర్ నందు సూర్యాపేట ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రయోజనాలు, వినియోగంపై అవగాహన కల్పించారు. వీటితో పాటు చిన్నారులకు కథలు, మెదడు పనితీరు, చిన్నతనంలోనే విద్యాభ్యాసం వంటి కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు తీసుకునే ఆహారం స్థానంలో పోషకాలు మెండుగా ఉండే చిరుధాన్యాలు తీసుకోవడం వలన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయన్నారు. దీంతో రక్త వృద్ధి, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీవక్రియ మెరుగుపరచడంతో శరీరం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మన్సూర్ బి, ఫారూక్, అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్ వీరమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.